టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో, అలాగే నిఫ్టీ కూడా 30 పాయింట్ల లాభం కనిపిస్తోంది, 9168. సో స్లైట్లీ పాజిటివ్గానే మార్కెట్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మోర్ దాన్ ది ఇండెక్స్ యాక్షన్ నిన్నట్లాగానే మనం ఇవాళ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్టివిటీ చూడబోతున్నాం. అది ఏ సెక్టర్ ఇవాళ లీడ్ చేస్తుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ర్యాలీ, స్టేట్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్ అనేది మరి కొద్దిసేపట్లో మనకు అర్థమవుతుంది. సో ఇందాక మనం కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షోలో అనుకున్నాం హై బీటా స్టాక్స్ లాస్ట్ 1 yearలో చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయి అని. సో హై బీటా అనేది ఒక మెజర్, ఐదర్ ఇట్ ఈజ్ మోర్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ 1, ఒక్కోసారి ఎగ్జాక్ట్ అనమాట. సో హై బీటా స్టాక్స్ అంటే మోర్ దాన్ 1 బీటా ఉన్న స్టాక్స్ని హై బీటా స్టాక్స్ అంటాం. సపోజ్ ఒక స్టాక్ 1.2 బీటా ఉందంటే ఆ స్టాక్ నార్మల్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ కంటే 20% ఎక్కువ వాలటిలిటీ ఉంటుందన్నమాట. సో ఐదర్ తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ 20% పడుతుంది లేదా 20% పెరుగుతుందన్నమాట. సో అదొక ఇండికేషన్. ఎగ్జాక్ట్గా అలాగే జరగాలని లేదు, బట్ నార్మల్గా బీటాకున్న సిగ్నిఫికెన్స్ అది. ఆల్ఫా, బీటా ఇలా రకరకాల మెజర్స్ ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు మనం బీటా గురించి మాట్లాడుకుంటున్నాం. సో లాస్ట్ 1 yearలో మాత్రం ఈ హై బీటా స్టాక్స్ సే 1.2 ఆర్ 1.5, 2 ఇలా ఉన్న బీటా ఉన్న స్టాక్స్ బాగా చూసాం. లైక్ ఎడిల్వైజ్, రైన్ ఇండస్ట్రీస్, మోతిలాల్ ఓస్వాల్, ఇండియన్ బ్యాంక్, ఇందాక చెప్పుకున్న లిస్ట్ అనమాట. ఆర్ ఈవెన్ సమ్ కంపెనీస్ లైక్ సన్ టీవీ నెట్వర్క్స్ లాస్ట్ 1 yearలో 120% రిటర్న్ ఇచ్చింది సన్ ఫార్మా. సో ఎడిల్వైజ్కి బీటా ఎంత అంటే ఇప్పుడు 2.11 ఉంది. అలాగే రైన్ ఇండస్ట్రీస్కి 1.5 బీటా. ఆ స్టాక్ లాస్ట్ 1 yearలో రైన్ ఇండస్ట్రీస్ మన హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ 200% పెరిగింది. సో ఇటువంటి సిగ్నిఫికెన్స్ బీటాకి ఉన్న నేపథ్యంలో బ్యాంక్స్ కూడా హై బీటా స్టాక్స్ అవుతాయి. సో ఇటువంటి బ్యాంకింగ్ రంగంలో ఇటువంటి కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేయబోతున్నాయి. సరే, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎలాగో దే ఆర్ అవుట్ పెర్ఫార్మర్స్. సిండ్ బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, ఆర్ రీసెంట్లీ లిస్టెడ్ ఆర్బీఎల్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా హై బీటా అండ్ హై రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చాయి, ఇంకా ఇస్తాయి కూడా. బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? సో రాబోయే రోజుల్లో ఆర్బీఐ ఇప్పుడు ఎలాగూ ఎన్పిఏ నామ్స్ని చాలా కఠినతరం చేసింది. 6% కంటే నెట్ ఎన్పిఎస్ బ్యాంక్స్కి పనిష్మెంట్స్ ఇచ్చే విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. నిన్నే వార్త రావడం చూసాం మనం. ఈ నేపథ్యంలో బ్యాంక్స్ ఎన్పిఎస్ని చాలా కట్టడి చేసే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. కాబట్టి దిస్ ఈజ్ ది లాస్ట్ క్వార్టర్. ఇక మార్చ్ క్వార్టర్ తర్వాత వాళ్ళ ఎన్పిఎస్, గ్రాస్ ఎన్పిఎస్ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్స్ మీద ఉంది. అదర్వైజ్ వాళ్ళకి ప్రొవిజన్ పెరిగిపోతుంది, ఆ మేర నెట్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అండ్ రకరకాల పనిష్మెంట్ యాక్షన్స్ కూడా ఆర్బీఐ తీసుకునే అవకాశం ఉంది బ్యాంక్స్ మీద. సో కేర్ఫుల్గా ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాయి. ఇది ఒక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఏదైతే మనం ఎస్బీఐలో బ్యాంకులు, అనుబంధ బ్యాంకులు విలీనం చేశారో అటువంటిది చిన్న బ్యాంక్స్ని పెద్ద బ్యాంక్స్లో విలీనం చేయాలన్నది ప్రభుత్వం. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇప్పుడు అరుణ్ జైట్లీ ఈ ప్రయత్నాన్ని ముమ్మరం చేయబోతున్నారు. సో దీని ఫలితంగా బీఓబీ, పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్లో చిన్న బ్యాంక్స్ని లైక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ని విలీనం చేస్తారన్న వార్తలు జోరుగా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఈ ఎక్విజిషన్స్ యాక్టివిటీ పెరగబోతోంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. కాబట్టి చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. మేబీ వన్ కెన్ కన్సిడర్ సెలెక్ట్ బ్యాంక్స్. అలా అని చెప్పేసి ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ కొనుక్కోవద్దు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రాంగ్ బ్యాంక్స్లో. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఓబీసీ అండ్ యూనియన్ బ్యాంక్, విజయ బ్యాంక్. సో ఇవి ఒక ప్రైమ్ క్యాండిడేట్స్ ఫర్ స్ట్రాంగ్ M&A యాక్టివిటీ
కాబట్టి ఈ బ్యాంక్స్లో ఎవరైనా పొజిషన్స్ తీసుకుంటే నెక్స్ట్ 1 to 2 yearsలో ఒక స్ట్రాంగ్ రన్ ఈ బ్యాంక్స్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ విజయ బ్యాంక్ లాస్ట్ 1 yearలో మనం ఇట్ హాస్ గివెన్ మోర్ దాన్ 100% రిటర్న్. సో ఇటువంటి బ్యాంక్స్ని మనం తీసుకోవచ్చు. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా బ్యాంక్స్ 52-week హైస్ దగ్గర లేదా లైఫ్ టైమ్ హైస్ దగ్గర కూడా ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఇటువంటి పోర్ట్ఫోలియోని కూడా బిల్డ్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 20 to 30% పోర్ట్ఫోలియోస్ షుడ్ బి బిల్ట్ విత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన స్టాక్స్. అందులో PSU బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ NBFCs ఈ మూడింటిని పెట్టుకోవాలి, అలాంగ్ విత్ ఆఫ్ కోర్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఈ రంగాలకు చెందిన స్టాక్స్ని అట్లీస్ట్ హ్యావ్ 1/3 ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో ఫిల్డ్ విత్ BFSI కంపెనీస్. సో ఇది ఒక తారక మంత్రంలో పోర్ట్ఫోలియో నిర్మాణానికి ఉపయోగపడే అంశం ఇది. సో మీరు ఏమన్నా యాడ్ చేస్తారా ఈ BFSI సంబంధించి? BFSIలో I would first go with housing finance companies అండి. ఎందుకంటే విజిబిలిటీ ఆఫ్ బిజినెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ రాబోయే రోజుల్లో మనకి రీచ్ ఒకటి కమర్షియల్ ప్రాపర్టీ హైవ్ ఆఫ్ చేసి సెపరేట్ లిస్టింగ్ చేయడం చేపట్టిన తర్వాత ఐ థింక్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఈజ్ గోయింగ్ టు బి అ హ్యూజ్ థీమ్ అండి రాబోయే 3, 4, 5 yearsలో. దాని సో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ నుంచి ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపించలేదు. ఎక్కువ ఇమ్మీడియట్లీ పడకపోయినా కానీ రాబోయే 1 or 2 yearsలో అట్లీస్ట్ ఒక 100 to 150 basis points పడితే హౌసింగ్ ఫైనాన్స్ విల్ బి అ హ్యూజ్ సెక్టర్. సెకండ్లీ బ్యాంక్స్ మీరు అన్నట్టు దే విల్ డూ వెల్. ఎందుకంటే ట్రెడిషనల్లీ కొన్ని ప్రైవేట్ సెక్టర్ స్మాల్ బ్యాంక్స్ మెయింటైన్ దేర్ గ్రాస్ అండ్ నెట్ NPS చాలా స్మార్ట్గా వాళ్ళు they could wade through the waters and so especially City Union Bank out here last 5-6 years they've got an excellent asset quality. So atla konni kotta listing manaki RBL Bank out undi, exceptionally good asset quality undi and aggressive growth rates unnai. So adu pakkana pedte number 1 konni NBFCs which have a built-in value of SOTP valuations konnitukuntandi like Sundaram Finance kanindi or IIFL and especially Edelweiss gurinchi meer mention chesaru. Edelweiss is now into different sectors within finance lo వాళ్ళు asset reconstruction management లో వాళ్ళు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వాళ్ళకి వచ్చిందండి బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 6 to 7 year old కంపెనీ. సో ఎప్పుడైతే మనకి బ్యాంక్ NPS అడ్రస్ చేస్తారో ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ గతంలో కొన్న వాళ్ళకి దే విల్ హ్యావ్ సమ్ గుడ్ డేస్ అహెడ్. సో అట్లా మనకి లంపీ ప్రాఫిట్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి మధ్యలో దే కెన్ huge profits in 1 or 2 quarters. And kontamandi they have also ventured out into venture capital and private equity. So atvanti encashments ainappudu SOTP valuations unna company man traditional ga only results chuste manaki enduku inta high P ratio lo unnayani anipistundi, especially Kotak Bank తీసుకున్నాను. But daniki some of the parts ante different subsidiaries vidividiga list avutayi kabatti ఇస్తారు అంత హై P ratios ఉంటుంది. సో కొంచెం అది మనకి ఈ డేటా అనేది BSE NSE సైట్స్లో ఈజీగా దొరుకుతుందండి వాళ్ళ సబ్సిడరీస్ ఏంటనేది. సో అవి చూసుకుని డెఫినెట్లీ ఆన్ డిక్లైన్స్ అటువంటి కంపెనీలు కొనుక్కుంటే రాబోయే రోజుల్లో BFSI సెక్టర్లో 2-3 yearsలో ఫెనామినల్ గెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. బట్ ఒకటేసారి కాకుండా బీ బిట్ కేర్ఫుల్ 2 or 3 price points వీటిలో కొన్నిట్లో మాత్రం హై బీటా ఉంటుంది. బట్ షార్ప్ డిక్లైన్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో లాట్ ఆఫ్ అండర్ వాల్యుయేషన్ మనకు ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి కనిపిస్తోంది. సో తప్పనిసరిగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ షేర్స్ని కొనుక్కోండి. వర్స్ట్ ఈజ్ ఓవర్. వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా పక్కన పెట్టి మరి, ఎందుకంటే ఎకానమీ గ్రో అవుతున్న బ్యాంక్సే లీడ్ చేస్తాయి ఎకానమీని. సో కోటక్ బ్యాంక్ ఎన్ని ఉంటాయి దేశం మొత్తం మీద వెళ్తున్నా కూడా 200 బ్రాంచెస్ ఉంటాయి. వేరాజ్ బ్యాంక్ లైక్ చిన్న బ్యాంక్ తీసుకున్నాడు, విజయ బ్యాంక్ తీసుకున్నాడు, 1000 బ్రాంచెస్ ఉంటాయి వాళ్ళకి అక్రాస్ సౌత్. సో ఇటువంటి స్ట్రాంగ్ రిటైల్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీస్ కాబట్టి అక్యుములేట్ PSU బ్యాంక్స్ ఇన్ ఎవరీ డిక్లైన్. అండ్ ఇందాక అనుకున్నట్లుగా సో కొద్దిగా విజిబిలిటీ బాగుండి మంచి బ్రాండ్ ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుక్కుంటే వాళ్ళకు ఉన్న ప్రెజెన్స్ ఇంక ప్రపంచంలో ఎవరికి లేదు. ఆల్మోస్ట్ ఇట్స్ ది కైండ్ ఆఫ్ రిటైల్ ప్రెజెన్స్ దట్ దే హ్యావ్. సో అటువంటి బ్యాంక్ షేర్స్ని మీరు అక్యుములేట్ చేయడం. కొత్త ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే ఇంకా ఈమెయిల్స్ తీసుకుందాం మనం. ప్రవీణ్ వర్మ మెయిల్ పంపించారు. ఆయన రిలయన్స్ 1400 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ 2 daysలో మనకి మంచి 1360 దాకా వచ్చి ఒక 30 రూపీస్ దాకా పెరిగిందండి. ఈ లెవెల్లో ఆగొచ్చు. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం ఇది షార్ట్ టర్మ్కి మాత్రం రేంజ్ మోడ్లో ఉంటుంది కాబట్టి పెద్దగా మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నా కూడా మీరు ప్రాఫిట్ వస్తుందైతే నేను అనుకోను.
కాబట్టి వద్దని చెప్తానండి. 1380 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే వీక్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం 1380 పైన కంటిన్యూగా ఉంటే స్టాక్లో రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉంది చెప్తానండి. శ్రీజారెడ్డి అడుగుతున్నారు, పెన్నార్ ఇండస్ట్రీస్ మంచి కంపెనీ అయినా ఇది ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉందా 2 to 3 years కోసం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం? తర్వాత ఒక సోలార్ స్టాక్ని రికమెండ్ చేయండి అంటున్నారు. పెన్నార్ ఇందాక చెప్పినట్టు ఐ థింక్ ఇట్ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఎక్కడన్నా ప్రాఫిట్స్ వస్తే తప్పకుండా బుక్ చేయండి. ఇప్పుడు రిజల్ట్ సీజన్ కాబట్టి కొద్దిగా డివిడెండ్ ప్లే అది కూడా ఉంటుంది. సో ఇట్స్ కన్సిస్టెంట్లీ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, కానీ హ్యూజ్ క్యాపిటల్ అప్రిసియేషన్ మాత్రం వచ్చే అవకాశం ఇమీడియట్లీ కనిపించలేదండి. బట్ యూ క్యాన్ బై ఇట్ ప్రాబ్లీ ఇన్ 2 price points, ఒక 5 to 7 rupees కరెక్షన్లో కొనుక్కుంటే ఎక్కడైనా ప్రాఫిట్ వస్తే ఇమీడియట్లీ మాత్రం బుక్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు సోలార్ అండ్ దెర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఆర్ గ్లాస్, ఇటువంటివి సెపరేట్ కంపెనీస్ ఉన్నాయండి. ప్యూర్ ప్లే సోలార్ ఫార్మ్స్ అని ఉంటాయి. సో కాంప్రహెన్సివ్లీ ఒక కంపెనీ అంటే ఐ కెన్ టాక్ అబౌట్ స్వెలెక్ట్ ఎనర్జీ అని ఒక కంపెనీ ఉందండి. ఇట్స్ క్లోజ్ టు అబౌట్ 400 rupees. ఇట్స్ అ వెల్ మేనేజ్డ్ కంపెనీ who are into everything. They also own solar farms, they produce, they also make peripherals for solar companies even. So Swelect Energy probably in 2 price points with a 5-7% and 10-12% correction లో మీరు కొనుక్కోవచ్చు. సో ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ స్వెలెక్ట్ ఎనర్జీ అనేది. అండ్ బాలాగారు అన్నట్లుగా సోలార్ రంగానికి చెందిన అన్నిట్లోనూ ఉన్నారు వాళ్ళు. దే ఆర్ ఆల్సో ఎక్విప్మెంట్ సప్లయర్స్, దే ఆర్ ఆల్సో ఇంటూ సోలార్, దే ఆర్ ఆల్సో ఇంటూ ట్రాన్స్మిషన్ ఆఫ్ సోలార్ పవర్ టు ది గ్రిడ్స్. ఇలా రకరకాల అంశాల్లో దే ఆర్ ది లీడర్స్. తర్వాత శివకుమార్ అడుగుతున్నారు, రతన్ ఇండియా పవర్ అండ్ రతన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? స్టాక్స్ అండి, ఎందుకంటే రతన్ ఇండియా పవర్ ఇట్స్ గాట్ హ్యూజ్ ఈక్విటీ. సో మనం రీసెంట్లీ కొద్దిగా ఇండియా బుల్ స్టాక్స్ అన్ని కూడా పర్ఫామ్ చేయడం చూసాం. కాబట్టి ఇది ప్యూర్ ప్లే ఎనర్జీ జనరేషన్ కంపెనీ కాబట్టి పెద్ద క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది రాదండి. కానీ ఇది ఆల్మోస్ట్ 7-8 rupees to 10 rupees రేంజ్లో ఉంటుంది. కానీ ఎక్కడైనా మీకు కపుల్ ఆఫ్ రూపీస్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో నిఫ్టీ 9162 23 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ప్రారంభమైంది. బిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది. అండ్ సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. గ్రూప్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ప్రకటించింది. సో స్ట్రాంగ్ ఓపెనింగ్ కూడా మనం చూస్తున్నాం, 5.5-6% పెరిగింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే ఆల్మోస్ట్ 60:1 నిష్పత్తిలో కనిపిస్తోంది. సో అనదర్ డే ఆఫ్ బ్రాడర్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మెన్స్. సో టాటా స్టీల్ పాజిటివ్గా ఉంది. హిందాల్కో పాజిటివ్గా ప్రారంభమైంది. ఐఓసి అనదర్ ఇండెక్స్ స్టాక్ 1.7% పెరిగింది. గైల్ 0.8% పెరిగింది. బీపీసీఎల్ పాజిటివ్గా ఉంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.8% పెరిగింది, 1403. సో ఇందాక కూడా ఎవరో కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాగే నిఫ్టీ సుమారుగా 60 పాయింట్లు లాభపడింది. ఐసిఐసిఐ బ్యాంక్ 283.75, ఎస్బీఐ 291 రూపీస్, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా 177, ఎస్ బ్యాంక్ 18.5% పెరిగింది ఎస్ బ్యాంక్. అలాగే ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతున్న టీసీఎస్ పాజిటివ్గా ఉంది. ఎంఎన్లో వీక్గా ఉంది. అలాగే ఐషర్ మోటార్స్ 0.5% వీక్గా ఉంది. దెన్ సిప్లా 0.2% వీక్గా ఉంది. అలాగే బజాజ్ ఆటో ఇవన్నీ కూడా ఇండెక్స్ స్టాక్స్లో వీక్గా ఉన్న స్టాక్స్. అదర్వైజ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్. అండ్ గ్రూప్ ఫైనాన్స్ 7.3% పెరిగింది. చాలా స్ట్రాంగ్ రిజల్ట్ గ్రూప్ ఫైనాన్స్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్, వైడ్ గ్యాప్ ఆల్మోస్ట్ 9:2 అడ్వాన్స్ డిక్లైన్స్ నిష్పత్తి కనిపిస్తుంది. సో ఒక స్ట్రాంగ్ డే ఆఫ్ మిడ్ క్యాప్స్ మళ్ళీ మనం ఎదురుగా మన కళ్ళెదుటే ఉంది. తర్వాత కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి పివిఎన్ రావు. గుడ్ మార్నింగ్ ఆల్ఫీ అండి. మార్నింగ్ అండి. బాలాగారి క్వశ్చన్ అండి. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆల్రెడీ అన్ని పెరిగి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా స్టిల్ పెరగచ్చు అనేటువంటి ఫండమెంటలీ గుడ్ రియల్ ఎస్టేట్ ఏమున్నాయండి రియల్ ఎస్టేట్ లో? కొంచెం బాలాగారు చెప్పండి. ఏంటి, ఏ కంపెనీ కొంటారు మీరు? ఏదైనా కంపెనీస్ ఐడెంటిఫై చేశారా? లేదండి. మరి కంపెనీ ఏ చేసుకోవాలి కదా, సెక్టర్ వైజ్ మొత్తం బట్టి కొందామని. ఒక సెక్టర్ మొత్తం కొనేయండి అని చెప్పలేం కదా. సో ఇఫ్ యూ కెన్ ఆస్క్ ఫర్ సమ్ స్పెసిఫిక్ కంపెనీస్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా ఆ రీసెర్చ్ కూడా చేయండి మీరు.
సో రియల్ ఎస్టేట్ ప్యాక్లో ఎటువంటి కంపెనీస్ని మీరు రికమెండ్ చేస్తారు? ఇంకా పెరుగుతాయి అసలు? ఓ యా డెఫినెట్లీ అండి. ఇప్పుడు బాగా పెరిగే ఇది ఒక అండి. గతంలో కూడా మనం పదే పదే చెప్తూ వచ్చాం, ఈ ఒక్క సెక్టర్ అనే కాదు, ఏ సెక్టర్లో అయినా కానీ ఇప్పుడు బాగా మార్కెట్ పెరిగింది, ఈ కంపెనీస్ ఒక సెక్టర్లో బాగా పెరుగునని ఇట్స్ అ వెరీ రాంగ్ నోషన్ అండి. అంటే దే జస్ట్ ట్రైంగ్ టు క్యాచ్ అప్. ఎక్కడైతే ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీ, నాట్ హెవీ డెట్ బర్డన్ ఉన్న కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి. అండ్ బిజినెస్ మోడల్ ఈజ్ వెరీ, కొంతమంది అసెట్స్ కొని లైక్ ల్యాండ్ కొని దాని మీద కడుతుంటారు, కొంతమంది డెవలప్మెంట్కి తీసుకుంటారు. సో దీస్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి మీకు శోభా డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఓబెరాయ్ రియాలిటీ, సన్టెక్ రియాలిటీ, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ విత్ డెఫినెట్లీ మేనేజబుల్ డెట్స్ ఉన్నాయి అండ్ వెరీ క్వాలిటీ కాన్షియస్ పీపుల్ అండ్ పొదార్ డెవలపర్స్ అవుతుంది, ఇటువంటి చాలా ఉన్నాయి. అండ్ సమ్ హై బీటా స్టాక్స్ ఆర్ దేర్. మీరు కొద్దిగా స్మార్ట్ ఉండి ట్రేడింగ్లో ఉంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఈవెన్ హై బీటా స్టాక్స్. మహీంద్రా లైఫ్ స్పేస్ ఈజ్ అట్ అన్ వెరీ గుడ్ కంపెనీ. సో ఇటువంటి వాటిలో మీరు అట్లీస్ట్ 2 ప్రైస్ పాయింట్స్లో విత్ 5-7% అండ్ 10-12% కరెక్షన్ పోస్ట్ రిజల్ట్స్ కొనొచ్చు. నిన్న చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి జస్ట్ ఇవాళ కూడా స్ట్రాంగ్ గా ఓపెన్ అయ్యి ఆల్ రియాలిటీ స్టాక్స్, ఇన్ఫాక్ట్ నిఫ్టీ రియాలిటీ ఈజ్ టాప్ గెయినర్, 1.4% పెరిగింది. అండ్ నిఫ్టీ రియాలిటీలో ఉన్న ఆల్ స్టాక్స్ గ్రీన్గా ఉన్నాయి. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అనదర్ 4% గెయినర్ టుడే. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ 3% పెరిగింది. డెల్టా కార్ప్ నిన్న వీక్ అయింది, మళ్ళీ ఇవాళ కొంత పాజిటివ్గా ఉంది, 2. యూనిటెక్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, హెచ్డిఐఎల్, శోభా, ఫినిక్స్, ఓబెరాయ్ రియాలిటీ, డిఎల్ఎఫ్, ఇలా అన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఇంకా చాలా స్టీమ్ ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీస్లో. దిస్ బుల్ రన్ ఇన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ విల్ సస్టైన్ ఫర్ సమ్ మోర్ టైం. కాబట్టి మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నాగరాజా అడుగుతున్నారు, టిన్ ప్లేట్ ఈ కంపెనీ 1000 షేర్స్ ఉన్నాయట, కంటిన్యూ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? టిన్ ప్లేట్ ఒకప్పుడు బాగా కంపెనీ, ఇది టిన్ ప్లేట్ కంపెనీ. టిన్ ప్లేట్ ఏమైందంటే ఇది లాస్ట్ కొన్ని రోజులు కొంత షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంత వీక్నెస్ అనేది ఉందండి, హై నుంచి కొంత కరెక్ట్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా ఈ సెక్టర్ పరంగా మనకి ఒక మంచి ర్యాలీ చూసాం, ఇది కూడా 60 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చిందని. ప్రస్తుతం ఈ లెవెల్లో మాత్రం మీరు ఫ్రెష్గా అయితే ఇన్వెస్ట్ చేయకండి, ఉన్న పొజిషన్ మాత్రం మీరు బెటర్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేయండి, ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కమని చెప్తానండి. సో రిజల్ట్లో చాలా డ్రాప్ కనిపిస్తుంది. టాప్ లైన్ బాగానే ఉంది, బట్ బాటమ్ లైన్ ఈజ్ వెరీ వీక్. లాస్ట్ క్వార్టర్లో 222 crores రెవెన్యూ మీద 4 crores ఓన్లీ ప్రాఫిట్ కనపరిచింది. సో టిన్ ప్లేట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇటువంటి టిన్ సంబంధించిన తయారు చేసే కంపెనీ ఇది. సో ఎంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి, వీక్ పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ట్రై టు కమ్అట్ ఆఫ్ దిస్ కౌంటర్ అండి. సతీష్ కడప నుంచి. నమస్తే అండి, అడగండి సతీష్. సార్ క్వశ్చన్ శేషి గారికి సార్. సార్ గోద్రేజ్ ప్రాపర్టీస్ రికమెండ్ చేసిన తర్వాత 370లో తీసుకున్నాను సార్, ఏమైనా బై చేసా. రెండోసారి సిటీ యూనియన్ బ్యాంకు, మీడియా ఇంటర్నేషనల్ 1 year కోసం ఇప్పుడు తీసుకోవచ్చు సార్. సో 370లో తీసుకున్నారు, ఇప్పుడు 470 ఉంది ఆల్మోస్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్. చూడండి, గోద్రేజ్ ప్రాపర్టీస్ని మీరు ఇంకా కొనుక్కోవచ్చండి. అవి ఇంకా ఇప్పుడే మనం రియల్ ఎస్టేట్ వాటి గురించి మనం చెప్తూనే ఉన్నాము, ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నాయి. ప్రాపర్టీస్ మంచి కంపెనీ అండి, Tier 1 సిటీస్లో దగ్గర 12 సిటీస్లో వీళ్ళకు ఉంది, అటు కమర్షియల్ అటు రెసిడెన్షియల్లో ఉంది. తర్వాత ముంబై ప్రైమ్ ఏరియాలో మంచి ల్యాండ్ కూడా ఉందండి వీళ్ళకి. ఉన్న వాటిలో ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మీరు ఎవరి డిప్లో కూడా మీరు దీన్ని బై చేసుకోమంటారు, ఇంకా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అనేది కరెక్షన్స్, మార్కెట్లో కరెక్షన్స్ వస్తే ఇప్పుడు మీరు కొంత అమౌంట్ పెట్టుకొని మీరు యాడ్ చేసుకోమని చెప్తాను. తర్వాత మిర్జా ఇంటర్నేషనల్ షార్ట్ టర్మ్ వ్యూతో చాలా, ఇది కూడా ఏంటంటే ఒక 1 year కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబోతుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని నేను ఇది మొమెంటం కోసం చెప్పానండి. కాబట్టి దానికోసం అయితే మీరు మిర్జా ఇంటర్నేషనల్ మీరు కొనుక్కోమని చెప్తానండి. బెంగళూరు నుంచి శాంతి లైన్ ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ వసంత్ గారు, ఎలా ఉన్నారు? మార్నింగ్ అండి, బాగున్నాం, చెప్పండి శాంతి గారు. థ్యాంక్స్ అండి ఫర్ కనెక్టింగ్ దిస్ కాల్. నాకు 2 things అండి. ఈ మధ్య ఐ గాట్ బోనస్. నేను ఆ బోనస్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ ప్యూర్ ఇన్వెస్టర్. చాలా తక్కువగా నేను ఇన్వెస్ట్ చాలా రేర్, ఇంకా అది స్టాక్ పతనం అయిపోతుంది అనుకున్నప్పుడు జాగ్రత్త పడతాను చెప్తే లేకపోతే చేయను. అయితే నాకు ఒక 2 to 3 lakhs ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ కి ఏదైనా ఒక 2 stocks సజెస్ట్ చేయండి. నెక్స్ట్ నేను అనుకుంటున్నా ఏంటంటే
శేషసాయి పేపర్స్ అనేది నేను ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడల్లా అది రైజ్ అవుతూ ఉంది, అలా అలా ఆగిపోతున్నాయి. ఇస్ ఇట్ రైట్ టైం? శేషసాయిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? చేద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ టైం అనుకున్నాను, యాక్చువల్లీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకున్నాను. అప్పటి నుంచి నేను ట్రాక్ చేసినప్పుడు అది రైజ్ లో ఉంటుంది, అది పడ్డప్పుడు నేను చూడట్లేదు. అలా సంభవం మిస్సింగ్ దాట్. అదేమన్నా ఈ టైంలో కరెక్ట్ అంటారా, లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా? ఓకే చెప్పండి. ఓకే అండి. సో 2 నుంచి 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్ కోసం. కొన్ని స్టాక్స్ రికమెండ్ చేయాలి, ఒక బాధ్యత. రెండవది శేషసాయి పేపర్ కొనొచ్చా ఈ రేట్లో కూడా? ఇప్పుడు ఆల్మోస్ట్ 767 రూపీస్ ఉంది. సో బాగా రన్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కొనుక్కోవచ్చు. లాస్ట్ 1 ఇయర్లో 250 నుంచి. యా, ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ దట్ అండి. మీరు లాంగ్ టర్మ్ నేను ఒక్కసారే కొంటాను, మళ్ళీ జనరలీ అన్లెస్ ఇట్స్ డిజాస్టర్స్ నేను అమ్మను అని చెప్పారు కాబట్టి మీ టెంపర్మెంట్కి డెఫినెట్లీ యూ షుడ్ చూస్ ద స్ట్రాంగెస్ట్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ 2-3 lakhs అంటున్నారు కాబట్టి ఐ కెన్ సజెస్ట్ యూ గో ఇన్ ఫర్ భారత్ ఫోర్జ్, కోటక్, అతుల్. 3 డిఫరెంట్ సెక్టర్స్ అండ్ 3 స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ దేర్ సెక్టర్స్ అండి. దే ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీస్. ఒక నెక్స్ట్ 3 months ఒక్కొక్క ప్రైస్ పాయింట్లో 1/3 కొనుక్కుంటే బాగానే ఉంటుంది. బట్ నాట్ టు మిస్ అవుట్ ఆన్ శేషసాయి పేపర్స్. అటువంటి వెయిట్ చేయండి రిజల్ట్స్ దాకా. ఒకవేళ ఏదైనా డిప్ వస్తే ఇమీడియట్లీ కొద్దిగా పేపర్ షేర్స్ అన్నీ కూడా లైమ్ లైట్లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ అబౌట్ 10 కమిట్ అండి. ఇటువంటి వాటిలో కొద్దిగా ఫాస్టర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఇటువంటివి సెక్టర్ వైజ్ ర్యాలీస్ కొద్దిగా ఫిజిల్ అవుట్ అయితే మాత్రం దే విల్ స్పెండ్ ఎ లాంగ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సాలిడేషన్. సో ఈ మూడిట్లోకి వెళ్ళండి. శేషసాయి లాంటివి కొద్దిగా కొనండి. ఇఫ్ ఇట్ రియల్లీ గివ్స్ యూ సమ్ ప్రాఫిట్ ఫాస్టర్, బుక్ యువర్ ప్రాఫిట్స్. సో హై బీటా ఈజ్ ది నేమ్ ఆఫ్. సో రియల్ ఎస్టేట్ ప్యాక్ కంటే కూడా ఇవాళ మెటల్స్ ప్యాక్ బౌన్స్ ప్యాక్ చూస్తున్నాం మనం. నాల్కో లాంటి స్టాక్ 5% పెరిగింది. అలాగే పిఎస్యూ బ్యాంక్స్ ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ స్ట్రాంగ్. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఇవాళ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో మెటల్స్లో నాల్కో ఈజ్ ది టాప్ గెయినర్, పెరిగింది. తర్వాత హిందాల్కో, జిందాల్ స్టీల్, వేదాంత, సెయిల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎక్సెప్టింగ్ కోల్ ఇండియా, ఆల్ మెటల్ ప్యాక్స్ ఈజ్ ట్రేడింగ్ విత్ ప్రాఫిట్స్. తర్వాత మెయిల్ చూద్దాం. పవన్ కుమార్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇక్కడ? I think it's a strong stock అండి. అంటే NMDC is the largest owner of mines అండి. సో మీకు వాల్యుయేషన్స్ పరంగా ఇట్ లుక్స్ వెరీ అట్రాక్టివ్ ఆల్వేస్. బట్ ఇందులో లాంగ్ టర్మ్ కాకుండా మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ టు రిజల్ట్ సీజన్ కాబట్టి కొద్దిగా అట్లాంటిది ఉన్నప్పుడు మాత్రం ఎక్కడన్నా స్పర్ట్ వస్తే తప్పకుండా బుక్ చేయండి. ఈ లెవెల్లో మాత్రం పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదని, ప్రాబ్లీ అబౌట్ 10 rupees ఏదైనా రిస్క్ ఉండొచ్చు. డెఫినెట్లీ కొనండి NMDC. కొంచెం మెటల్స్ రాలి ఇమీడియట్లీ ఫిజిలేట్ అవుతే కాదు. సో యూ కెన్ బై అండ్ ఇఫ్ యూ గెట్ సమ్ 10-15% రైజ్ డ్యూ టు సమ్ ఈవెంట్ ఆర్ సమ్ న్యూస్, తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. అనదర్ విన్నర్ టుడే 5% పెరిగింది ఈ స్టాక్ కూడా. నాట్కో ఫార్మా 1000 క్రాస్ అయిపోయింది. సో 1004. సో కంగ్రాచులేషన్స్ టు నాట్కో షేర్ హోల్డర్స్. 4 figure స్టాక్ అయిపోయింది నాట్కో ఫార్మా ఫర్ ది ఫస్ట్ టైం. ఆఫ్ కోర్స్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఇటువంటి లెవెల్స్ చూసినట్లు. 10 rupees ఫేస్ వాల్యూ మీరు చూస్తే 5000 rupees అనమాట. సో వెరీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ నాట్కో ఫార్మా అండ్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్పే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఎవరో అడుగుతున్నారు, వీరాంజనేయులు అడుగుతున్నారు. నాట్కో 622 రూపాయల్లో మన రికమెండేషన్ మీద దీన్ని అమ్మేసి దివ్య స్లాబ్స్ కొనుక్కోవచ్చు 1 year కోసం. డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ ఐడియా. సో చూద్దాం ఇంకా హౌ ఫార్ దిస్ విల్ గో. నాట్కో ఫార్మా ఎక్కడైనా కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు బయటకు వచ్చేయండి. అప్పటిదాకా ట్రై టు ఎంజాయ్ దీస్ ప్రాఫిట్స్. నోషనల్ ప్రాఫిట్ కాలం అది పేపర్ మీద కనిపిస్తూ ఉంటుంది. రమేష్ మద్దుల అడుగుతున్నారు, ఎడిల్ వైజ్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఈ 2 కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చా 1 year కోసం? అండి 2 కూడా కొంచెం ఆగమని చెప్తానండి. 2 కూడా చాలా బాగా పెరిగిన స్టాక్స్. దీనికి తోడు ఎన్బిఎఫ్సి స్టాక్స్ లాస్ట్ ఒక 1 month కానీ 1 month కాదు, లాస్ట్ ఒక 3 మార్కెట్తో మిగతా అదర్ సెక్టర్ పార్టిసిపేషన్ అంత బాగా లేదండి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 month 1.5 month రిజల్ట్ సీజన్ అయిపోయినాక మీరు అప్పుడు స్లోగా మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం 2 స్టాక్స్ కొంచెం కరెక్షన్ మోడ్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి.
కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి మాధవి. హలో, అడగండి మాధవి. నాకు ఒక మ్యూచువల్ ఫండ్ గురించి 2 స్టాక్స్ గురించి డౌట్స్ ఉన్నాయి సార్. ఒకటి SBI యూనిట్ ప్లస్, నేను 8 to 9 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. అది ఆల్మోస్ట్ 12 to 13 lakhs ఉంది ఇప్పుడు వాల్యూ. అది అలా ఉంచమంటారా లేకపోతే తీసేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా? ఇంకొకటి టీమ్ లీజ్ ఒక 1 month బ్యాక్ కొన్నాను సార్, అవి హోల్డ్ చేయమంటారా ఫర్ 6 months పీరియడ్? ఏదన్నారు స్టాక్ పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. టీమ్ లీజ్ సర్వీసెస్ అండ్ గ్రాసిమ్ సార్. ఎకనామిక్ టైమ్స్ లో వాళ్ళు రికమెండ్ చేస్తే కొన్నాను నేను. ఓకే, గుడ్. సో టీమ్ లీజ్ ఈ మధ్యనే ఎకనామిక్ టైమ్స్లో ఎక్కడ రికమెండ్ చేసినట్లు గుర్తు. డూయింగ్ వెల్, హెచ్ఆర్ కంపెనీ, ప్లేస్మెంట్స్ కంపెనీ, దే ఆర్ డూయింగ్ వెల్. అలాగే మీరు అడిగిన SBI మ్యాగ్నమ్ మల్టిప్లైర్ ప్లస్ అనుకుంటాను, మీరు ఏదో యూనిట్ ప్లస్ అన్నారు. SBI మ్యాగ్నమ్ మల్టిప్లైర్ ప్లస్ అయితే ఇట్ ఈస్ ఓకే అండి, ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఎ ఫండ్. దానికంటే కూడా మీరు ఇంకా అందులోనే బ్లూ చిప్ ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. కొంత మనీని దానికి మీరు పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మర్స్ ఫర్ ది లాస్ట్ 3 years ఇన్ ఫ్యాక్ట్. సో మేబీ యూ కెన్ షిఫ్ట్ టు SBI బ్లూ చిప్. సమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ 12 lakhs ఎంత ఉందన్నారు, దానిలో కొంత పార్ట్ని SBI బ్లూ చిప్కి మీరు షిఫ్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈక్విటీ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ రన్ కొనసాగుతున్న సమయం ఇది. ఇంకా మీరు కావాలంటే ఇంకొంచెం లార్జ్ క్యాప్ ఫండ్స్ లైక్ DSP బ్లాక్ రాక్లో ఫోకస్ 25 ఫండ్ అనేది ఉంది, అది బాగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే సెలెక్ట్ ఫోకస్ ఏమో మోతిలాల్ ఓస్వాల్లో కూడా ఉంది. ఇవన్నీ బాగా రాబోయే రోజుల్లో నిఫ్టీ 10,000 అంటున్నారు కాబట్టి ఇవన్నీ నిఫ్టీ స్టాక్స్లో కాన్సెప్ట్ ఫండ్స్, అటువంటి ఫండ్స్ని మీరు అక్యుములేట్ చేసుకోండి. అలాగే గ్రాసిమ్ అండ్ టీమ్ లీజ్ హోల్డ్ చేయొచ్చా? చూడండి, గ్రాసిమ్ అండ్ టీమ్ లీజ్ 2 కూడా ఇన్వెస్ట్మెంట్ కంటే మీరు టైం కొంచెం ఎక్కువ ఉండాల్సిందంటే మీరు షార్ట్ టర్మ్ కన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. గ్రాసిమ్ అయితే చాలా స్ట్రాంగ్గా మనకి 780 levels నుంచి దగ్గరకు ఒక 25% లాస్ట్ ఒక, కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు. కొంచెం ఆగి మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. తర్వాత టీమ్ లీజ్ కూడా ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది, కాబట్టి దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఇది కూడా ఇమీడియట్గా బాగా అంటే బౌన్స్, అంటే ఇంతకుముందు బీటా గురించి అనుకున్నాం, చాలా లో బీటా స్టాక్ అని టీమ్ లీజ్. ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇమీడియట్ పెరగకపోవచ్చు, మీరు అట్లీస్ట్ ఒక 1 year అట్లయితే మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. USA నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, సురేష్. హలో, నమస్తే వసంత్ గారు. హలో, నమస్తే అండి, అడగండి. హలో, నాకు 2 స్టాక్స్ గురించి కావాలండి. ఒకటి రెప్కో హోమ్ ఫైనాన్స్ ఒకటి, అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. ఈ ప్రైస్ లెవెల్ ఎంత అవ్వచ్చా? ఇంకోటి బజాజ్ ఫిన్సర్, ఏమైనా బజాజ్ ఫైనాన్స్ లాగా మూవ్మెంట్ ఉంటుందా లేదంటే కరెక్షన్ గురించి వెయిట్ చేయొచ్చా అని ఈ 3 స్టాక్స్ గురించి కావాలండి. రెప్కో హోమ్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బజాజ్ ఫిన్సర్, ఈ 3 రెప్కో హోమ్ ఫైనాన్స్ ఒకటి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అండి, డెఫినెట్లీ మీ చాయిస్ ఈజ్ గుడ్. బట్ అండ్ కాన్సన్ట్రేషన్ కంప్లీట్లీ ఫైనాన్స్లో ఉంది. ఇతరత్ర మీకు వేరేది ఉంటే ఇట్స్ ఓకే అండి. లేదు మీరు కంప్లీట్లీ కొత్తగా ఎంటర్ అవుతున్నారంటే మొత్తం మీరు ఒకటే BFSI సెగ్మెంట్లో పెట్టినారు, విచ్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్ డెఫినెట్లీ. కానీ కొంచెం వేరే దాంట్లో కూడా పెట్టడం అవుతాం. బట్ బజాజ్ ఫిన్సర్ ఫైనాన్స్ హోప్ఫుల్లీ మేబీ అందులో నేను ఇందాక చెప్పినట్టు SOTP అండి, సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ ఉంటుంది. అండ్ దే హోల్డ్ 74% స్టేక్, 74% stake in Balik and Bajik అంటారండి. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ దే ఆల్సో హోల్డ్ అబౌట్ 38% stake in Bajaj Finance also. It's a sort of a holding company అండి. సో as long as ఈ 3 కంపెనీలు they perform well, Bajaj Finance Finser also will do extremely well. And recently మనం స్టాక్ ప్రైస్ యాక్షన్ కూడా చూసాం. రెప్కో హోమ్ ఫైనాన్స్ is one of the decent home finance companies based out of South India అండి. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లెండింగ్ కూడా బాగానే ఉంటుంది. అది dormant share compared to other finance, housing finance companies. So you can accumulate in 2 or 3 price points. Shriram Transport Finance, again, it's purely a commercial vehicles financing company, but అందులో Piramal stake అది కూడా ఉంది. But it's also a decent company, so you can buy 2 price points లో with a 5-7% correction కొనుక్కోండి. అదానీ గ్రూప్ స్ట్రాంగ్ రీబౌండ్ మనం చూస్తున్నాం, స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయ్యాయి ఆల్ అదానీ గ్రూప్ స్టాక్స్, ఇంక్లూడింగ్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్ అండ్ అదానీ పవర్. సో ఆల్ స్టాక్స్ performing well today.
ఎస్పెషల్లీ అదాని ఎంటర్ప్రైజెస్ 15%, 16% పెరిగింది. సో దర్ ఇస్ సమ్ షార్ట్ కవరింగ్ అన్న అయి ఉండాలి, లేదా వాళ్ళు ఏదైనా రివైవల్ ప్లాన్స్ ఏమైనా అనౌన్స్ చేయబోతున్నారా. సో ఈ అంశాన్ని చూడాలి. సో ట్రేడర్స్ కేర్ఫుల్గా ఉండాలి. అదాని ఎంటర్ప్రైజెస్లో ఎవరైనా షార్ట్స్ ఉంటే మాత్రం కవర్ చేసుకోవటం బెస్ట్ స్ట్రాటజీ. యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ 17% పెరిగింది అదాని ఎంటర్ప్రైజెస్. దెన్ డెన్ నెట్వర్క్స్ పెరిగింది. అదాని ట్రాన్స్మిషన్ 6.3%, గృహ్ ఫైనాన్స్ 6%, వక్రాంజీ 4.5%, అదాని పవర్, నాల్కో, అదాని పోర్ట్స్, హిందాల్కో, జిందాల్ స్టీల్. సో మెనీ గెయినర్స్ ఇవాళ మిడ్ క్యాప్స్ స్పేస్లో. తర్వాత సీతారత్నం అడుగుతున్నారు వెంకీస్ ఇండియా, ఇది ఇయర్ హై 350లో కొన్నారట, బాగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ అమ్మేసుకోవచ్చా? అండి వెంకీస్ ఇండియా ఇది నార్మల్గా మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా ఇది కంటిన్యూగా మీరు అన్నట్టుగా పెరుగుతూ వచ్చిందండి. అయితే కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు అనిపిస్తుంది. ఆ 1220, 1240 మధ్యలో దీనికి ఈ అప్ మూవ్ అనేది, ఎందుకంటే ఈ అప్ మూవ్ చూసుకుంటే స్టార్ట్ అయింది, అది కరెక్షన్ లేకుండా స్టార్ట్ అయిందండి. ఓకే, ఫండమెంటల్స్ పరంగా అంతా బాగానే ఉన్నాయి, మొన్న రిజల్ట్ కూడా బాగున్నాయి. అయితే ఈ లెవెల్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి క్లోజర్గా 1200 దాటితే మీరు క్లోజర్గా 1240 దాకా రావచ్చు. లేని పరిస్థితుల్లో క్లోజర్గా 1200కి వచ్చినప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని షార్ట్ టర్మ్ వ్యూతో అయితే. సో నిఫ్టీ ఆల్మోస్ట్ 9 వచ్చేసింది. అండ్ ఏవి లీడ్ చేస్తున్నాయి? హిందాల్కో టాప్ గెయినర్ నిఫ్టీలో 3.7% పెరిగింది. అదాని పోర్ట్స్ నెక్స్ట్ బెస్ట్ గెయినర్ 2.8%. తర్వాత టాటా స్టీల్ 2% పెరిగింది. గెయిల్, ఐఓసి. సో మెటల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మించిపోయింది మనకు. ఇవన్నీ మిగతా మెయిల్స్ ఒక్క మెయిల్ తీసుకుందాం. శ్రీని కంజు అడుగుతున్నారు, బీటీఎస్టీ కాల్స్ కొంతమంది అనలిస్ట్ ఇస్తున్నారు, దీనిలో నెక్స్ట్ డేకి డెలివరీ రాదు కాబట్టి మన దగ్గర సెల్లింగ్ ఎలాగా? సో ఏదైనా రిస్కీ అవుతుందా ఇది? అంటే నెక్స్ట్ డేకి డెలివరీ రాకపోయినా కూడా మీకు మెయిన్ కౌంటర్స్లో ప్రాబ్లం ఉండదండి. అంటే లిక్విడిటీ ఎక్కువ ఉన్న వాటిలో మీరు అన్నట్టుగా డెలివరీ తీసుకోవాలి. యాక్చువల్గా బీటీఎస్టీ కాల్స్ అనేది మెజారిటీ మీరు చూసుకుంటే F&O స్టాక్స్కే ఇస్తారండి. 90% F&O స్టాక్స్లోనే ఉంటుంది. 1% ఒకవేళ F&O స్టాక్ లేని దాంట్లో ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మీరు డెలివరీ తీసుకొని మీరు ఆ పక్క రోజు అమ్మినా కూడా ప్రాబ్లం కాకపోవచ్చు. అయితే బ్రోకర్ దగ్గర అడ్జస్ట్మెంట్స్ ఉంటుందన్నమాట. కాబట్టి నాకు తెలిసి అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే లిక్విడిటీ తక్కువ ఉన్న దాంట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బీటీఎస్టీ కాల్స్ తీసుకోకూడదండి. అలాగే లాస్ట్ మెయిల్, మీక్ ఎలక్ట్రానిక్స్ 1000 షేర్స్ ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా 1 year అంటున్నారు. ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత మంచిదండి. సో ఇటువంటి కంపెనీల్లో లాభాలు ఉన్నప్పుడు టక్మని తీసేసుకోవాలి. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఉండొద్దు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టీసీఎస్ మార్కెట్ క్యాప్ కంటే మించి నౌ దే ఆర్ ది లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీ అయిపోయింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1400 రూపీస్ పైన ఇవాల్టి నిఫ్టీ పుల్లర్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్నింగ్ మనం అనుకున్నాం, మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషిస్తుంది నిఫ్టీ బౌన్స్ బ్యాక్లో ఆర్ నిఫ్టీ ర్యాలీలో. సో అన్లెస్ రిలయన్స్ పార్టిసిపేట్స్ ఇట్ ఈస్ సర్పాస్ ప్రీవియస్ లెవెల్స్. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ టీసీఎస్ని మించిపోయింది. ఓవైపు ఐటీ కంపెనీస్ షేర్ ప్రైసెస్ అన్నీ హ్యామర్ డౌన్ అవుతున్నాయి కాబట్టి రిలయన్స్కి ఇది కలిసి వచ్చింది. అండ్ మళ్ళీ ముఖేష్ అంబానీ ఈజ్ ది మార్కెట్ క్యాప్ దృష్ట్యా చూస్తే లీడింగ్ ప్లేయర్స్. ఆల్రెడీ ఆయన హీజ్ నెంబర్ 1 ఇన్ బిలియనైర్ ఇన్ ది కంట్రీ. ఇంకా పెరుగుంటుంది ఆయన వెల్త్. సో కంగ్రాచులేషన్స్ టు రిలయన్స్ గ్రూప్ అండ్ రిలయన్స్ షేర్ హోల్డర్స్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి TV5 మనీ. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్